హాయ్ అండి. మనం ఆహారం డైలీ తింటూ ఉంటాము. అందులో అన్నం అనేది ఒక భాగం అనమాట. అయితే మనం ఆహారాన్ని ఇప్పుడు రకరకాలుగా వండుతూ ఉన్నాము. అందులో అన్నం వండే పద్ధతులు అయితే చాలా ఉన్నాయి. మనం ఏ రకంగా అన్నం వండితే మనకి అది ఆరోగ్యంగా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాము. అందులో మొదటిది బాయిలింగ్ అండ్ డ్రైనింగ్ మెథడ్. ఇది పాతకాలం పద్ధతి. మనం అన్నాన్ని ఎక్కువ నీళ్ళల్లో ఉడికిచ్చేసి ఎక్స్ట్రా స్టార్చ్ని మనం బయటికి వారుస్తాము, అంటే గంజి వార్చడం అనమాట. ఇది అందరికీ తెలిసిన పద్ధతే పాతకాలం నుంచి. ఇలా ఎక్స్ట్రా స్టార్చ్ అనేది మనం బయటికి వంపివేయడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఇలాగే వండుతూ ఉంటారు. రెండవది ప్రెషర్ కుక్కర్ మెథడ్. అయితే ఇందులో ఏంటంటే తక్కువ నీళ్ళతో ఆహారాన్ని మనం ఉడికిస్తూ ఉంటాము. ఇందులో స్టార్చ్ అనేది ఎక్కువగా రిటైన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ ఎక్కువ కావాల్సిన వాళ్ళు, అంటే చిన్నపిల్లలు, బాగా పనిచేసి ఫిజికల్గా ఎక్కువగా చేసే వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. మూడోది సోకింగ్ బిఫోర్ కుకింగ్. అంటే మనం అన్నాన్ని 30 నిమిషాల ముందే శుభ్రంగా కడిగి నానబెట్టి వండుకున్నాం అనుకోండి, అన్నం వండే టైం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మినరల్స్, న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి. నాలుగోది పారా బాయిల్డ్ రైస్. అంటే మనం వడ్లని సగం ఉడికిచ్చి వడకట్టి దంచి వండుతారనమాట. దీన్ని ఎక్కువగా ఇలా వండిన రైస్లో ఎక్కువగా విటమిన్ B12 అంతేకాకుండా మినరల్స్ కూడా రిటైన్ అవుతాయి. దీన్ని సౌత్ ఇండియాలో ఉప్పొంగి వడికిన బియ్యం అని కూడా అంటారు. ఐదవ పద్ధతి క్లే పాట్ కుకింగ్. అంటే మట్టి కుండల్లో అన్నం వండుతారు. దీనివల్ల మనకి న్యూట్రియంట్స్, మినరల్స్, అన్ని సప్లిమెంట్స్ బాగా అందుతాయి. అంతేకాకుండా ఇలా మట్టి బాణంలో వండటం వల్ల అన్నం కూడా రుచిగా తయారవుతుంది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలానే వండుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైట్ రైస్ ఏంటంటే ఎక్కువగా స్టార్చ్ని ఇస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే అన్నం వండి గంజి అనేది వడకట్టి పారబోస్తాము. దీనివల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా అవుతాయి. కానీ ఏంటంటే ఈ షుగర్ లెవెల్ అనేది మనకి వైట్ రైస్ నుంచి ఎక్కువగా వస్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రెషర్ కుకింగ్ కానీ ఈ హాఫ్ బాయిల్డ్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలన్నమాట. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రోజు అన్నం తింటూనే ఉంటాము. అయితే మనం ఏ రకంగా వండితే అది మనం ఆరోగ్యంగా ఉంటుందో మనం తెలుసుకొని మనం వండి పెట్టుకున్నామంటే అది మనకి చాలా ముఖ్యంగా ఆరోగ్యంగా తయారవుతుంది.